ఓకే. ఓకే. ఇక్కడ కింద సైన్ రూట్ యూజర్, కానీ మనం ఐఎం యూజర్గా ఎంటర్ అవుతాం. రూట్ యూజర్గా మనకు అవకాశం ఇవ్వరు అంతే. రూట్ యూజర్గా ఇదిగో నేను ఎట్లా అంటే నేను బిజినెస్ ఓనర్ను కాబట్టి నేను ఎంటర్ అవుతాను అంతే. అది క్లౌడ్ కంప్యూటింగ్ యాక్చువల్ అంటే ఏడబ్ల్యూఎస్లో చెప్పాల్సిన విషయాలు అవన్నీ. ఇక్కడ మనకి ఇది లైనక్స్ కదా, లైనక్స్ వేరే. ఓకే. ఇప్పుడు మనం ఎంఎఫ్ఏ కోడ్ టైప్ చేద్దాం. ఓకే. మనం ఇదిగోండి ఈసీ టూ డాష్బోర్డ్కి వెళ్ళండి. ఓకే. చూసారా? ఈసీ2 సర్వీస్కి వెళ్ళండి. ఓకే. ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుందా సర్వర్? నేను సర్వర్ మనం తయారు చేసాం కదా, తీసేసామా? ఓకే, ఆల్రెడీ ఉంది. బట్ ఉన్న సర్వర్నే చేద్దామా? ఉన్న సర్వర్ వద్దులే, కన్ఫ్యూజ్ అవుతారు, తీసేద్దాం. తీసేసి కొత్త సర్వర్ తయారు చేసి అవన్నీ చూద్దాం. ఇది గ్రూప్కి సంబంధించింది కాబట్టి సరే చూద్దాం. ఎస్. ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్. సో కీ పేరు అనేది చేయండి. రైట్. సో లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే. ఓకే. సో రిఫ్రెష్ చేయండి. మనకి సర్వర్ అందుబాటులోకి వచ్చేంత వరకు చూడండి, ఒకసారి వెయిట్ చేయాలి. సో ఇంకా పెండింగ్లో ఉంది ఇక్కడ. ఎస్, కాబట్టి అది అందుబాటులోకి రాలేదు. వచ్చేంత వరకు మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే కొంచెం ఇంటర్నెట్ స్లో అయినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రియల్గా చెప్పాలంటే ఫాస్ట్గా ఉండాలి, ఇంటర్నెట్ ఉంటే చాలు. ఇంకేం లేదు, నథింగ్ ఈస్ దేర్. ఓకే. ఎస్, రన్నింగ్ వచ్చింది చూసారా? అది రన్నింగ్ రావడానికి ఈ టైం పట్టింది. పొరపాటులో మనం ఆటోమేటిక్గా ఆటో స్కేలింగ్ అప్లై చేసినప్పుడు ఈ టైం పట్టిందంటే కస్టమర్ దే మే ఫీల్ వెరీ బ్యాడ్. ఇట్లా. సో లోడ్ బ్యాలెన్సర్కి ఇవన్నీ మనం చెప్పుకోవాలి ఇట్లాంటివి. ఎస్. అమ్మా, సర్వర్ కొంచెం లాంచ్ అయ్యేటప్పుడు లేట్ అయింది, ప్లీజ్ వెయిట్. అంతేగాని ఫాస్ట్గా యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ని నాకు స్విచ్ అంటే ఫార్వర్డ్ చేయొద్దు, డిస్ట్రిబ్యూట్ చేయొద్దు అని అర్థం అట్లాంటి కేసులో. రైట్, రైట్, మనం అది లోడ్ బ్యాలెన్సింగ్ అవన్నీ చూసాం అక్కడ. సరే ఇప్పుడు. ఓకే. పట్టీలోకి వెళ్ళండి.
So login as a EC2 iPhone user. ఓకే, ఈసీ2 ఐఫోన్ యూజర్. ఓకే సార్, ఈసీ2 ఐఫోన్ యూజర్గా ఉన్న అంటే ఈసీ2 యూజర్గా ఉన్న నేను గ్రూప్స్ని తయారు చేయలేమా? చేయొచ్చు. చేయొచ్చా లేదా? ఎస్ ఫ్రెండ్స్, ఎలాగా? సూడో. సూడో కమాండ్. ఎందుకంటే ఈసీ2 యూజర్ ఈజ్ ఎ డిఫాల్ట్ సూడో యూజర్. మనం డిఫాల్ట్ సూడో యూజర్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిఫాల్ట్ లైనక్స్ తయారు చేసింది వాడిని, వాడు సూడో యూజరే. సూడో రాసి ఏమని రాయాలా? గ్రూప్ యాడ్ రాసి గ్రూప్ వన్. ఓకే, అంతేనా? అంతే. ఎగ్జిక్యూట్ అయిద్దా? అది అవుతుంది. పొరపాటున నువ్వు సూడో రాయకుండా ఇదిగో గ్రూప్ యాడ్ అని రాసి గ్రూప్ టూ అని రాయి చూద్దాం. హే, పర్మిషన్ డినైడ్, హూ ఆర్ యూ? బికాస్ యు ఆర్ ఎ సూడో యూజర్. నువ్వు వైస్ ప్రిన్సిపల్వి, నువ్వు ఇన్ఛార్జి హెచ్ఓడివి, నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్వి. కాబట్టి నీ ముందు అసిస్టెంట్ ఉండాలా, ఇన్ఛార్జ్ ఉండాలా, వైస్ ప్రిన్సిపల్ ఇట్లాంటివి ఉండాలా, సో దట్ కాలేజీ వాళ్ళకి అర్థమైంది. అంతేగాని నేను వేరేలాగా చేస్తానంటే కాదంటది ఎవరు, లైనెక్స్ కూడా అంతే. గ్రూప్ యాడ్, గ్రూప్ టూ అనేది రూట్ యూజర్ చేయాల్సిన పని, వాడికి ఎటువంటి ఇది లేదు, వాడు చేయగలడు. బట్ మనం మాత్రం సూడో యూజర్ కాబట్టి ఎట్లా, అట్లా అనమాట. ఏం సార్, రూట్ యూజర్కి వెళ్ళొచ్చా? ఎల్లు, నో ప్రాబ్లం. రూట్ యూజర్కి వెళ్ళాలంటే సూడో ఐఫన్ ఐ ఎట్లా కూడా చేయొచ్చు. అంటే మనం సూడో యూజర్ నుంచి చేయొచ్చు, రూట్ యూజర్లోకి వెళ్ళి చేయొచ్చు. రూట్ యూజర్లోకి వెళ్తే డైరెక్ట్ అటాక్, ఇక సూడో కొట్టాల్సిన అవసరం లా, ప్రతిసారి సూడో సూడో లేకుండా. ఇప్పుడు మనం గ్రూప్ టూ చేయాలనుకో, గ్రూప్ యాడ్, అంతే, గ్రూప్ టూ అయిపోయింది. ప్రాజెక్ట్ వన్ గ్రూపు లేకపోతే గ్రూప్ టూ, సింపుల్గా. అంటే నేను మీకు అర్థమయ్యడం కోసం అలాగా గ్రూప్ టూ అంతే, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే సార్, ఈ గ్రూప్స్ అన్నీ మనకి ఎక్కడున్నాయి? ఒకసారి ఏమో నేను ఈసీటీ యూజర్తో గ్రూప్ తయారు చేశాను, రూట్ యూజర్తో తయారు చేశాను. బట్ ఆల్ ద గ్రూప్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ విచ్ ప్లేస్? వాట్ ఈస్ ద ప్లేస్ నేమ్? స్లాష్ స్లాష్ గ్రూప్స్. సో టైల్ -5 ఈటీసీ గ్రూప్, అంతే. గ్రూప్. అంతే అంటే 5 లైన్సే డిస్ప్లే చేయమ్మా అని అర్థం, అంతే. 5 ఇస్తా. లేదు సార్, 5 తీసేయండి సార్, ఏమైంది? 5 తీసేస్తే 10 లైన్స్ డిస్ప్లే అవుతాయి. అంటే టైల్ కమాండ్ బై డిఫాల్ట్గా ఒక ఫైల్లో ఉన్న 10 లైన్స్ డిస్ప్లే చేసింది అనమాట. బై డిఫాల్ట్ నేచర్ అది. వద్దొద్దు, డిఫాల్ట్ వెళ్ళొద్దామా నువ్వు అంటే 5, అంటే 5 లైన్సే డిస్ప్లే చేయమ్మా అని అర్థం, అంతే సింపుల్గా. అప్పుడు నాకు లాస్ట్ అప్డేటెడ్ 5 లైన్సే కనపడతాయి. అదే ఇదిగో లాస్ట్ అప్డేటెడ్ 5 లైన్సే కనపడ్డాయి, చూసారా? ఇదేమో గ్రూప్ వన్, ఇదేమో గ్రూప్ టూ, దాని ఐడీస్ ఇవి. ఇదేంది? ఇది గ్రూప్కి పాస్వర్డ్ పాయింటింగ్ ఫైల్ అనమాట. ఇది గ్రూప్కి పాస్వర్డ్ పాయింటింగ్ ఫైల్. అయితే గ్రూపులకి మనం పాస్వర్డ్ ఇచ్చే అవకాశం ఇప్పుడైతే అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. రైట్ సార్, కేకే సార్, నువ్వు నాకు తెలియక అడుగుతాను, ఈసీ2 యూజర్ గ్రూప్ ఏంది? మనకు లేదే. ఈసీ2 యూజర్ గ్రూప్ ఏంది? అసలు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మొత్తం తెలుసుకోవాలంటే క్యాట్ క్యాట్ ఈటీసీ పాస్టబిలిటీ. అరే ఇదేంది ఇది? సారీ, పాస్టబిలిటీ గ్రూప్ కదా. ఎస్, ఈటీసీ గ్రూప్. అంటే గ్రూప్ అనే ఫైల్లో ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి, చూసారా? ఎన్ని అయ్యో, ఇవన్నీ మనం తయారు చేయలేదే, సిస్టమ్ తయారు చేసిన గ్రూప్స్ ఇవన్నీ, ఎవరి వాళ్ళకి. అరే, రూట్కి కూడా గ్రూప్ ఉందా? రూట్కి కూడా గ్రూప్ ఉంది. ఎస్ ఎస్, ఇది ఇది గ్రూప్ నేమ్. ఇది రూట్ యూజర్ పేరు కదా? కాదు కాదు, గ్రూప్ నేమ్. ఓహోహో, ఇది జీరో గ్రూప్ ఐడి, అంతే. మరి ఇక్కడ కూడా ఈసిటీ యూజర్ అంటే యూజర్ నేమా గ్రూప్ నేమా? నో నో నో, గ్రూప్ నేమ్. అంటే మీరు ఏ ఫైల్లో ఉన్నారు? గ్రూప్ అనే ఫైల్లో ఉన్నారు, కాబట్టి గ్రూప్ అనే ఫైల్లో ఉన్నాయన్నీ గ్రూప్సే. ఇది గ్రూప్ నేమ్స్ విచ్ వాజ్ క్రియేటెడ్ ఆల్రెడీ బై లైనక్స్, మనం కాదు. మనం తయారు చేసిన గ్రూపులు ఏంది? గ్రూప్ వన్, గ్రూప్ టూ, దీస్ ఆర్ ఆల్ అవర్ గ్రూప్స్. ఓకే, ఈ వేరియేషన్ కూడా ఉందా? అవును, ఈ వేరియేషన్ కూడా ఉంది యాక్చువల్గా. ఎస్ ఎస్, అంటే మనకి ఇదిగో మనం తయారు చేసిన గ్రూప్ వన్, గ్రూప్ టూ మాత్రమే, మిగతా అన్ని కూడా సిస్టమ్ ఇచ్చిన గ్రూప్స్ అవన్నీ. లైనక్స్, అసలు లైనక్స్ ఏ మాదిరిగా ఇస్తుంది గ్రూప్స్? అసలు ఏంటి మనం ఇచ్చే గ్రూప్స్ ఏంటి, లైనక్స్ ఇచ్చిన గ్రూప్స్ ఏంటి? అసలు గ్రూప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఎస్, అది ఇక్కడ క్వశ్చన్.
సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ అవైలబుల్. టూ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనమాట. అంటే లైనెక్స్ అనేది చాలా తెలివైంది. ఎస్, ఇదిగో ఇదిగో ఆల్రెడీ. ఎస్, లైనెక్స్ ఇచ్చింది గ్రూప్స్. గ్రూప్స్ వర్ గివెన్ బై లైనెక్స్. గ్రూప్స్ వర్ క్రియేటెడ్ బై యూజర్స్. యూజర్స్ అంటే మనమే. ఎస్ ఎస్. అంటే ఇక్కడ చూడండి, ఇదిగో సిస్టమ్ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ అనుకోండి, అంతే మీ భాషలో. సో సిస్టమ్ డిఫైన్డ్ గ్రూప్స్, యూజర్ డిఫైన్డ్ గ్రూప్స్. మనం తయారు చేసేవి అవే. మనం తయారు చేసిన గ్రూప్స్కి ఎగ్జాంపుల్ ఏంది? ఎస్, గ్రూప్ 1 అంతే, గ్రూప్ 2 అంతే. మరి వీటిని ఏమని పిలుస్తారు? వీటినే మనం ఏమని పిలుస్తాం అంటే లైనెక్స్లో సెకండరీ గ్రూప్స్ అని పిలుస్తాం. సెకండరీ గ్రూప్స్. ఓకే, ఈ లైనెక్స్ ఇచ్చిన గ్రూపులు ఉన్నాయే, వాటిని మాత్రం మనం ప్రైమరీ గ్రూప్స్ అని పిలుస్తాం. ప్రైమరీ గ్రూప్స్, ఆర్ యూ కెన్ సే పర్సనల్ గ్రూప్స్. పర్సనల్ గ్రూప్స్, ఎస్ ఎస్. అంటే ప్రైమరీ గ్రూప్స్ ఉన్నాయి, పర్సనల్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రైమరీ గ్రూప్ అంటారు లేదా పర్సనల్ గ్రూప్ అంటారు. ఇక్కడ మాత్రం సెకండరీ గ్రూప్ ఆర్ యూజర్ గ్రూప్స్, వాట్ ఎవర్ ఇట్. సెకండరీ గ్రూప్స్ అనేది కామన్గా అందరూ వాడతారు ఎక్కడ, రియల్ టైంలో. సో మనం తయారు చేసేవన్నీ సెకండరీ గ్రూప్సే. మరి లైనెక్స్ ఎందుకు ఆ గ్రూప్స్ తయారు చేసింది అంటే, లైనెక్స్ ఏం చెప్తుందంటే, అమ్మా మీరు ఎప్పుడైనా సరే గ్రూప్స్ యాడ్ చేసుకో, గ్రూప్స్లోకి యాడ్ చేసుకోవాలంటే నేను ఇచ్చిన గ్రూప్స్లో కూడా మెంబర్ని యాడ్ చేసుకుని ఉపయోగించుకోండి అంటది. అది ఎవరు? లైనెక్స్. లేదు లేదు, మీరు ఇచ్చిన గ్రూప్కి నాకు సంబంధం వద్దు, నేనే కొత్త గ్రూప్స్ తయారు చేసుకుంటా బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఐ కెన్ క్రియేట్ మై ఓన్ గ్రూప్ అండ్ ఐ కెన్ యాడ్ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్. దిస్ ఇస్ మై స్ట్రాటజీ. ఇది మనం ఫాలో అయ్యేది, రైట్? అంటే లైనెక్స్ సింపుల్గా వాళ్ళకి సపరేట్ గ్రూప్స్ మనకి ఇస్తుంది. ఆ గ్రూప్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు లేదు, మనకి లైనెక్స్ కాకుండా మనమే సొంతగా గ్రూపులు తయారు చేసుకొని మెంబర్స్ అందరిని అటు యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. లైనెక్స్ ఇచ్చిన గ్రూపులు వేరే ఉంటాయి కదా. మనమైతే సింపుల్గా ప్రాజెక్ట్కి తగ్గట్టుగా, ప్రాజెక్ట్ సినారియో తగ్గట్టుగా గ్రూప్స్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. వాటినే సెకండరీ గ్రూప్స్ అంటాం. సో ఇప్పుడు మనం పనిచేసేది సెకండరీ గ్రూప్స్ మీదే. అది లైనెక్స్ మనకి సంబంధం ఉన్నా లేకపోతే